హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో క్రిస్పీగా, జ్యూసీగా ఉండే గార్లిక్ చికెన్ స్టార్టర్స్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్టార్టర్స్ వీకెండ్ పార్టీస్‌కి, గెట్ టుగెదర్ పార్టీస్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గార్లిక్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 400 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకొని ఇలా సన్నగా స్ట్రిప్స్‌లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోతే గార్లిక్ పేస్ట్ అయినా వాడుకోవచ్చండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని 30 మినిట్స్ అలా ఉంచేయండి. తర్వాత ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా, అరకప్పు బియ్యపిండి, బియ్యపిండికి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. ఒక టీ స్పూను కారప్పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఈ పిండిలోంచి హాఫ్ కప్పు పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని ముందుగా గార్లిక్ పౌడర్ కలిపి ఉంచుకున్న చికెన్ స్ట్రిప్స్‌లోకి ఈ పిండిని వేసి కలుపుకోండి. కలిపేటప్పుడు మీకు డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక్కొక్క చికెన్ స్ట్రిప్‌ని తీసుకొని ఇలా పొడి పిండిలో వేసి బాగా కోట్ చేసుకోండి. పిండితోని బాగా కోట్ చేసుకోవాలి. చూడండి ఇలా కోట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక్కొక్క స్ట్రిప్‌ని ఆయిల్‌లో వేసి కదపకుండా నిమిషం పాటు అలానే ఉంచేయండి. తర్వాత మరోవైపుకు తిప్పుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన చికెన్ మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మరొక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వాటర్‌ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలానే రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. ఇక్కడ షుగర్‌కి బదులు హనీ కూడా వేసుకోవచ్చండి. ఈ సాస్ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్‌ని ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న సాస్ మొత్తం చికెన్‌కి బాగా పట్టేలా టాస్ చేసుకోవాలండి. సో, మీడియం టు హై ఫ్లేమ్ మీద చికెన్‌ని టాస్ చేసుకుంటూ బాగా కలిపేసేయండి. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత దించే ముందు కొద్దిగా నువ్వులతో గార్నిష్ చేసి పక్కకు దించి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. సూపర్ టేస్టీ గార్లిక్ చికెన్ స్టార్టర్స్ రెడీ. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.